టెండర్ తర్వాత మన పట్టుచీరలు ధర్మవరం బ్రాండింగ్తోనే ఎక్స్పోర్ట్ అవుతాయి. చేనేత కార్మికులకు చేతి నిండా పని ఉంటుంది. ఇప్పటికైనా ఈ ఆత్మహత్యలు ఆగాలి. సీముకి ఏందే? మీరేంట్రా ఇక్కడ? ఏం పని మీకు? పోస్ట్ చేయడానికి వచ్చినాం. పోస్ట్ అభిషేకం సమయమైంది, నన్ను వదలరా బాబు. రేజీవి ఆ షేడ్గా కొంపలో చెత్త పొగుడురే. చెత్తుందా? అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, నీ జాతకమే మారిపోతుంది దొరా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది కలిసి ఉన్నారు? కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా? అంటే పెద్దవాళ్ళు పెళ్లి చేయడం తప్ప? నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇంకా లైఫ్ అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు మాట్లాడతారు. అండి చాలా కష్టపడ్డాము ఈ డబ్బా మూవీని 24 తీసుకురాబోతున్నాము. ప్రతి ఒక్కరు ధర్మాలు ప్రజలు మీ సినిమాగా భావించి దీన్ని సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాము. ఈ ధర్మాలు అనే టైటిల్లో ఈ చేనేత కష్టాలు ఏర్పడినటువంటి పేరది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాబట్టి చేనేత అనేటువంటి ఒక వరం. దాన్ని హైలైట్ చేయడానికి మన రాజ్య వెంకటేశ్వర గారు చాలా కృషి చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరించాలని మేము వేడుకుంటున్నాం. పెద్దగా హలో, క్రీడా మిత్రులకి, పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా వాళ్ళకి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ధర్మవరం మూవీ ఈ ధర్మవరం ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు. షూటింగ్ టైంలో పరిస్థితులు ఇన్నాళ్ళకు తగిన ఇప్పుడు మనకి ఒక చాలా సినిమాల మధ్యలోనే నిలిచిపోతాయి చాలా మంది. ఎందుకంటే ఈ సినిమా చాలా కష్టపడి ఉడుకుదుడుకులు కష్టపడి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఈ సినిమా ఈ నెల 24 అక్టోబర్ 24 నుంచి ప్రజల ముందరికి తీసుకొస్తున్నందుకు మా డైరెక్టర్ గారికి, హీరో గారికి, నిర్మాతల గారికి, మా ధర్మారం మూవీ యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ధర్మారంలో పట్టు చేనేత కార్యక్రమాలు ఆత్మహత్యల గురించి చాలా మంది తెలుసు. ఈ సినిమా ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ చూపించాలని ఒక సంకల్పం. చేనేత కష్టాలు ఏ విధంగా ఉంటాయి, ప్రపంచ వాస్తవంగా ప్రతి దాంట్లోనూ ప్రతి రాష్ట్రాల్లోనూ చేనేత సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఉంటుందని ఈ స్వాభావికంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ మన సినిమాకి 2 పాటలు ఉన్నాయి. ఈ 2 పాటలు ధర్మవరం వాసి, అతను చేనేత కార్మికుడు, అతనికి కళ ఉంది, పాట రాసే కళ. ఆ కళ హైదరాబాద్ పోయి తిరిగినా ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఈకపోగా అతని నాకు అవకాశం రాలేదని ఇక్కడ మగ్గం వేసుకుంటూ ఉన్నాడు. ధర్మవరంలో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పంచప్యాంటలు అతను వచ్చి పరిచయం చేసుకొని మన హీరో డైరెక్టర్ పరిచయం చేసుకొని నాకు ఒక అవకాశం ఏంటి, నేను రైటర్ని అని చెప్పుకున్న తర్వాత మన డైరెక్టర్ రాజు వెంకటాచ ఒక అవకాశం ఇచ్చినారు. ధర్మవరం కథ చెప్పాడు. దీని తగ్గట్టుగా పాట ఉండాల. ఆ పాటే వరం వరం ధర్మవరం అని అద్భుతంగా రాశాడు రైటర్ మన బాబు గారు. ఎందుకంటే కళలని ఎంకరేజ్ చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న అందరికి అవకాశాలు లేక చాలా మంది కనుమరుగవుతున్నారు. కాబట్టి నేను ఈ సభకు చేస్తే మన సినిమా నుంచి ఇంకో పాట కూడా ధర్మవరం అమ్మాయి సాంగ్స్ పాడింది. ఆ అమ్మాయి కూడా అక్కలంతా తిరిగింది. అవకాశం లేక మన సినిమా ద్వారా అమ్మాయి కూడా పాట పాడించే అవకాశం కల్పించాడు మన డైరెక్టర్. పాటలు 2 పాటలు కూడా మన
మాబు గారు చేనేత కార్మికుడు రాశాడు. ఇతను ఈ సినిమా కాక ప్రతి సినిమాకి ప్రతి మీరు తీసుకోయే సినిమా కానీ ఫ్యూచర్ లో అతను కళాకారుని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధర్మవరం మూవీ ఎందుకు వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ధర్మవరం మూవీ 24వ తేదీ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో సాంగ్స్ రాశాను. ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సినది రాజు వెంకటాచార్య గారికి. నా కోసం నేను ధర్మవరంలో షూటింగ్ జరుగుతున్నట్లు ఆ దేవుడు నిర్ణయించినట్టున్నాడు. ధర్మవరంలో షూటింగ్ జరుగుతుందని నేను తెలుసుకున్నా. నేను ఆయన ఒక వ్యక్తి ద్వారా కలవడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను చాలా వరకు హైదరాబాద్ తిరిగాను, నాకు ఎవరో అవకాశం ఇవ్వలేదు సార్, నాకేమైనా మీ మూవీలో ఒక ఛాన్స్ ఇస్తారా సాంగ్ వచ్చేదానికి అని అడిగాను. సరేనా సాంగ్ అడుగుతున్నారు, ఛాన్స్లు అనేది అంత ఈజీగా రావు. ఎందుకంటే నేను ధర్మవరంలో నివసించిన వాడిని, నేను కూడా చాలా వరకు కష్టపడిన వాడిని నేను. కాబట్టి మీరు లోకల్ అంటున్నారు కదా, నీకంటే ఒక ఛాన్స్ ఇస్తాను చూడండి. అది సాంగ్స్ లిరిక్స్ బాగా రాకపోతే నేను యాక్సెప్ట్ చేయను, అందుకు మీరేం ఫీల్ అవ్వదండి ఆయన చెప్పారు. సరే సార్, ఈ ఛాన్స్ అనేది నేను చాలా సజ్జీకరణం చేసుకుంటాను అని అనుకుంటున్నాను. నచ్చకపోతే వదిలేయండి, నేను కూడా ఇంతకు ఆశ వదిలేసుకుంటాను అని ఆయనకు చెప్పాను. తర్వాత 10 రోజుల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి లిరిక్ ఇచ్చాను. ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఓకే నచ్చిందన్నాడు. అన్నట్టుగానే మూవీలో యాడ్ చేశాడు. యాడ్ చేసినందుకు నేను చాలా నేను ఆయన రుణపడి ఉంటాను జన్మంతా కూడా. ఎందుకంటే నాకు చాలా కష్టపడ్డాను నేను కూడా లిరిక్ రైటర్ అవ్వాలని. కానీ అవకాశం రాజు వెంకటాచార్య గారితో నాకు అవకాశం దక్కింది. అందుకు శుక్రవారం 24వ తేదీ రంగా థియేటర్లో ధర్మవరం మూవీ రిలీజ్ కాబోతుంది. దయచేసి అందరూ చూడండి. నిజానికి ఇది సినిమా ఒకటే కాదండి, మన ధర్మవరం చేనేతల కష్టాలు మనకంటూ రీసేల్ మన చీరలకు గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ గిట్టుబాటు ధర గురించి మన చేనేత కష్టాలు ఆ చీర ఎలా తయారైపోతాం అదంతా చూపించేశారు మూవీలో. మన ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతుంది ఈ మూవీ. ఒక మీడియా, పెద్ద మీడియా మూవీ అంటే ఈ మూవీ ద్వారా మన చీరలు ఎలా తయారైందో తెలుసుకుంటారు. దానివల్ల మనకి సేటింగ్ పెరుగుతుంది. మన పట్టు చీరలు కళ అందరూ తెలుసుకుంటారు. కాబట్టి మూవీ అనేదే కాదు, ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, ఒక మెసేజ్ ఉంది. ముఖ్యంగా ధర్మవరం చీరంతా ఏంటి అనే ఒక మెసేజ్ ఉంది. కాబట్టి శుక్రవారం 24వ తేదీ రిలీజ్ రంగా థియేటర్లో మన ధర్మవరంలో తప్పక చూడండి. దయచేసి అందరూ తప్పక చూడండి. ఎందుకంటే ఒక మెసేజ్ చాలా మంది చేనేతలకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎందుకు నేను సెలవు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.